शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। स्वेषाढ्या पूर्वजा शोभना బిందు తర్పణ సంతుష్ట. కాబట్టి అమ్మ ముఖ్యమైనవి అంటే ఏ గుణములు మీరు ఎలాగూ మీ గుణములను మీరు నియంత్రించుకునే శక్తి అందరికీ ఇచ్చింది, అందులో ఏం సందేహం లేదు. కానీ ఆ గుణములని మేము చేసుకోలేకపోతున్నామని ఒక చిన్న ఆరోపణ. కానీ నిజంగా అది నిజం కాదు. మీరు అనుకుంటే దాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అయినా అమ్మ ఏమనలేదు, సరేరా నీ వల్ల కాకపోతే నన్ను నమ్ముకో, ఇక్కడ కూడా నన్ను ఆరాధించు లేకపోతే నా నామాన్ని జపించు, ఇవన్నీ ఆవిడ ఏమనలేదు. నువ్వు నోరు మూసుకుని ఉండరా కొన్ని రోజులు, నువ్వు నోరు మూసుకుని ఉంటే నీ గుణాలన్నిటినీ నేనే కంట్రోల్ చేస్తానండి, ఇంకా అంతకన్నా నేను కాదండి. అంటే ఇది చెయ్యను అది చెయ్యను అంటే ఎలా బాగుపడతాను? ఏదో ఒకటి చెయ్యాలి కదా బాగుపడ్డాను. ఏమిటి మీ బాగు? బాహ్యంలో ఉందా, పరమాత్మలో ఉంది. ఆ స్వేచ్ఛ కూడా మీకే ఇచ్చింది. కంపల్సరిగా మీరు నన్నే పట్టుకోవాలని ఆవిడ అనలేదు. నీ బుద్ధి ఏది, నీ బుద్ధి అనుసారాన్ని కర్మ, కర్మ చేసిన దాన్ని బట్టి మీ ఫలితం మీరు అనుభవించక తప్పదు. కాబట్టి స్వేచ్ఛ ఇచ్చింది. అయితే ఎప్పుడైతే మీరు మీ బుద్ధి నియంత్రణ అంటే నాకు పరబ్రహ్మమే కావాలి, ఈ బాహ్య ప్రపంచం నశించేదని తెలిసింది కదా అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత మటుకు మీరు చేసి తీరా. నిర్ణయం ఒకటి, ప్రయాణం ఒకవైపు అంటే ఎలా కుదురు? మీరు ఎటు వెళ్ళాలో నిర్ణయించుకున్న తర్వాత దానికి సంబంధించిన రూట్ లోనే ప్రయాణం చేస్తారు. తెలివైన వాడు చేసే పని. అలా కాకుండా నిర్ణయించుకుంది ఒకటి వెళ్ళేది ఒకటి అయితే ఎప్పటికీ గమ్యస్థానం చేయాలి. ఈ గమ్యస్థానానికి మార్గదర్శకం అనండి, సహాయం చేసేదనండి మీ గుణములు, మీ ఆహారం, ఆహార్యం అంటే మీ యొక్క వస్త్రధారణ, మీరు స్వీకరించే పదార్థాలు, హితము మితము అవన్నీ చెప్పారు కదా, ఆహార్యం కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మీ ఆచరణ, ఇవి మీకు ప్లస్ పాయింట్స్ అవ్వాలి. అవి మరి ప్లస్ పాయింట్స్ అవుతున్నాయా ఏమవుతున్నాయో మీకే బాగా తెలుసు. ఏది సరిగ్గా లేకపోయినా మీరు ఒక వెహికల్లో వెళ్తున్నారనుకోండి, అందులో ఏది సరిగ్గా లేకపోయినా ప్రయాణం సరిగ్గా జరుగుతుందా? వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంటారు. అందులో ఏది సరిగ్గా లేకపోయినా మీరు సరిగ్గా ఉన్నారని మీరు అనుకుంటే సరిపోయిందా? అలాగే వీటన్నిటి వలన మీ గుణములు నియంత్రించబడతాయి. ఆలోచించుకోండి, నా విషయం ఎలా నా గుణాలని అంటే ఆలోచించుకోండి, అది నేను విడిగా చెప్పక్కర్లేదు. కాబట్టి మీ ఆహారం ఎలా మిమ్మల్ని నియంత్రించబడుతుందో, మీ గుణాలు సత్వ రజస్తమో గుణాలు ఎలాగ ఆహారం మీద డిపెండ్ అవుతున్నాయో వాటిని బట్టి మీ ఆహారం కూడా ఉంది. రజోగుణం ఉన్నవాడు ఒక రకంగా ఇది చేసుకుంటాడు, సత్వగుణం ఉన్నవాళ్ళు ఒక రకంగా ఉంటారు. కాబట్టి ఆహారం మీద ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉంది, ఒకటికి ఒకటి లింక్. అప్పుడు ఫైనల్ గా మీ బుద్ధి నియంత్రించబడు, అంటే మీరు నియంత్రించుకోగలుగుతారు. మీ ప్రయాణం ఒకటి, మీ డెస్టినేషన్ ఒకటి నిర్ణయించుకుంటే ప్రయాణం అసలు ఎలా సాగదు ఎట్టి పరిస్థితిలో. అలాగే ఈ ప్రయాణం అద్వైత ప్రయాణం అనండి, అమ్మ ప్రయాణం అనండి, ఏదైనా సరే బ్రహ్మానందం కోసం ప్రయాణంలో ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్.
అలానే ఇవే ఈ వస్త్రధారణ అని చెప్పలేదు కదా. ఏ వస్త్రధారణ చేసినా ఎలా చేయాలి? సువేషాఢ్య, చక్కగా సువేషం ఉండాలి. లేదా అమ్మవారు ఎందుకు చెప్తుంది? కృష్ణుడు చెప్పలేదా అంటే ఆయన చెప్పాడు. కానీ మనం అప్పుడు అంత కేవలం ఆహారం మీదే, ఎందుకంటే ఆ తిన్న ఆహారం మీ యొక్క రక్త మాంసం మీ బుద్ధిగా మారుతుంది, అందులో ఏం సందేహం లేదు. మీరు అంటే మీరు తినే ఆహారమే మీ యొక్క ఆచరణగా ఉంటుంది. అందుకని ఆయన ఆహారం మీద ఎక్కువగా, ఎప్పుడైతే సాత్వికమే తీసుకుంటున్నారో గుణములు మారాయి కదా. గుణములు మారగానే ఆటోమేటిక్ గా ఆహారంలో కూడా భేదం. ఎవరు అప్పుడు అలా చెయ్యరు. రజోగుణం తీసుకున్నా వాళ్ళు ఉండవచ్చు, వాడి గుణం. రజోగుణం ఉన్నంత మాత్రాన వాడు వేరేగా ఉంటుంది. వాడి వస్త్రధారణ గాని వ్యవహారం గాని అనడానికి లేదు. వాడి బుద్ధిని నియంత్రించుకున్నప్పుడు రాజుగారికి రజోగుణం అవసరం. కరుణ లేకుండా ఉందా? రాజుల కాలంలో చూస్తే అంటే వాడికి అది ఉండాలి, ఇది ఉండాలి. ఎలాగైతే సందర్భానుసారం ఒకసారి రజోగుణము, ఒకసారి సత్వగుణం, ఇవన్నీ వాడు ప్రదర్శించవలసి. వాడు రజోగుణమైన ఆహారాన్ని తీసుకున్నంత మాత్రాన వాడు ఎప్పుడు అలాగే రాక్షసుడిలాగా ఉంటాడన్న. అంటే ఇక్కడ ఈ ఆహారం అనేది మీ యొక్క గుణములని, ఆ గుణములను నియంత్రించేది మళ్ళీ ఫైనల్ గా మీ బుద్ధే. ఆహారం అనేది డెఫినెట్. సాత్వికంగా ఉన్నారు, కోపం రాలేదా? వస్తుంది. కానీ మొత్తం ఆహారం అంటే అసలే గుణాలు సరిగ్గా లేవు, ఆదరణ సరిగ్గా లేదు. మరి ఇదేది సరిగ్గా లేకపోతే ఆదరణ పెట్టాలి కదా. తలనొప్పి వస్తే తలనొప్పి మాత్రం వేసుకుంటారా, కాళ్ళు నొప్పి మాత్రం వేసుకుంటారా? అలా వేసుకోరు కదా. ఏ నొప్పి వస్తే ఆ మాత్రమే వేసుకోవాలి, అప్పుడు అది తగ్గుతుంది. అంతేగాని అది చూద్దాంలే, ఆ నొప్పి తగ్గినప్పుడు ఈ నొప్పి తగ్గదా అంటే. అందువలన మనలో ఏ గుణము అత్యధికంగా ఉంది ఏమిటో అనేది మీకే తెలుసు. అందుకని ఒక్కొక్క గుణాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా? అందువలన ఈ గుణములన్నీ మీరు తీసుకునే ఆహారం వల్లనే కాబట్టి ఆయన ముందు ఆహారం కంట్రోల్ చేసుకోండి అన్నాడు. మీ సాధన పూర్తయ్యే వరకు సాత్విక ఆహారమే తీసుకోవాలని చెప్పారు. ఈవిడ అది చెప్పి, అంటే ఈవిడ మిగతా ఆహారం అవన్నీ ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ ఆరాధన మాత్రమే. నైవేద్యాల గురించి చెప్పింది. అక్కడే అర్థమైంది కదా ఎలాంటి నైవేద్యాలు పెట్టాలంటే అవి నైవేద్యాలు మీరు తినేవే కదా, పక్క వాళ్ళకి ఇచ్చేది నైవేద్యం. కాబట్టి అక్కడ ఆవిడ అది చెప్పి, ఈ పూజలో మీరు స్థిరంగా కూర్చోవాలన్నా ఇంకోటన్నా ఈ యొక్క వేషధారణ కూడా ముఖ్యం కాబట్టి గుణములు వేషముల గురించి అలానే ఆయన చెప్పింది వేరు, ఈయన చెప్పింది వేరు కానే కాదు. ఎందుకంటే ఆయన యుద్ధ భూమిలో ఉన్నాడు, వాడి బుద్ధి అక్కడ మారాలి. ఇక్కడ మీరు ప్రశాంతంగా అమ్మ పూజ చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. వీటన్నిటికీ ఒక మూల ఎండా చడపోతుంటే వెంట పట్టుచీర కట్టుకుని పూజ చేస్తా అంటే అమ్మవారిని ఏం చదువుతారు? అందుకని డిఫరెన్స్ ఉంది, కానీ లక్ష్యం ఒకటే, అది మర్చిపోకూడదు. అంతేగాని ఆయన చెప్పాడు ఈవిడ చెప్పలేదు ఏమిటండి అనుకోకూడదు. మీ బుద్ధి సరిగ్గా లేకపోతే ఏమిటండి అని అనుకుంటా. సూక్ష్మాన్ని గ్రహించాలి. అమ్మని ఆరాధించమని కదా చెప్తున్నారు, ఎలా ఆరాధించాలో చెప్పారు. మరి మీరు వేషధారణలోనే ఇంకో దాంట్లోనే మీ మనసు లగ్నం అయితే అక్కడ కూర్చున్నా కూడా మీకోనే ఉంటుంది కదా. అబ్బాయి లేదండి పొద్దున పూజ చేసుకున్నాడు మామూలుగానే ఉంటుంది, ఎంత బుద్ధి లేదు, ఏమీ ఉండదు, రకరకాలుగా ఉంటుంది. త్రిపురాంబిక, ఓ చెప్పేసాక త్రిపురాంబిక, మూడు ఉన్నవన్నీ ఆవిడే. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఈ మూడు గుణములు ఉన్నదంతా ఆవిడే కదా. దశముద్ర కూడా అయిపోయింది కదా, ముద్రలు. కాబట్టి రకరకాల ముద్రలు ఉన్నాయి. మీ పోస్టర్ కూడా ఒక ముద్రే. నడువుని కిందకేసారా, ఆనుకున్నారా గోడకి, ఎలా కూర్చుని మీరు పూజ చేస్తున్నారు. కింద కూర్చోలేని వాళ్ళు
ఇది కూడా చాలా ముఖ్యమైనది. కాళ్ళు ఎటువైపు పెట్టారు? స్టూల్ మీద కూర్చున్నారు. ఎటు పెట్టారు కాళ్ళు? అది దోషం కదా. కాళ్ళు క్రాస్ పెట్టుకో. మరి కాళ్ళు భగవంతుడి వైపు అయితే ఎలాగా? కుర్చీలో కూర్చుని పూజ చేయొద్దని ఆవిడ చెప్పలేదు, కానీ అప్పుడు కాళ్ళు ఎటువైపు ఉన్నాయి? అప్పుడు భగవంతుడి వైపు కూర్చోకుండా ఆ బయట కూర్చుని ఇంకో డైరెక్షన్ లోకి అది చేయి. కర్మలు కాళ్ళకే అంటుకుని ఉంటాయి. మీరు కర్మ చేయాలంటే మీ కాళ్ళే, నోరు ఒకటి సరే కాళ్ళతోటి చేస్తారు పని చేసి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పాదాలు అమ్మ వైపుకి, అంటే మీరు ఆ పటం వైపుకి ఉండరాదు. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. అవి కుదురుతాయా కుదరవా అనేది మీ బుద్ధి మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముద్రలు అంటే మీ కూర్చునే పొజిషన్ కూడా ఉంటుంది. అడ్డదిడ్డంగా కూర్చున్నా, గోడ కానుకున్నా, కాళ్ళు చాపుకున్నాయి, రకరకాలు. త్రిపుర మేరు పర్వత శిఖరాగ్రమున తూర్పు నైరుతి వాయువ్య దిశల నిర్మించబడిన త్రిపురవాసి. ఇడా పింగళ సుషుప్న స్వరూపముట జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటి యందును భాషించినదగుట పరమేశ్వరి త్రిపుర. అంటే అమ్మ యొక్క నివాసము. ఇక్కడ త్రిపురాంబిక ఎలా చెప్పారో ఇది త్రిపుర వాసిని అక్కడ ఉంది. ఈ సుషుమ్న ఈ మార్గంలో సహస్రారం, వాటి గుండా ప్రయాణించి అత్యున్నతమైన ఆ సహస్రారంలో ఆవిడ కొలువైంది. అక్కడికి చేరుకున్నవాడు పరమానందాన్ని పొందుతాడు. ఆ మధ్యలో మార్గ మధ్యలో ఆనందం ఎలా లభిస్తుంది? ప్రయాణం చేస్తున్నప్పుడు ఆనందం ఉంటుందా? నిద్ర వస్తుంది. రకరకాలు లోపల ఏమేస్తాము, రకరకాలు కదా, అందరూ ఒకేలాగా ఉండరు. కొంతమంది చక్కగా నిశ్చలంగా ధ్యానం చేసుకుంటూనే ఉంటారు ప్రయాణంలో కూడా, అటు ఇటు ఇది కాకుండా. ఇది ఆ విధంగా అమ్మాయ త్రిపుర అని అనబడుతుంది. అక్కడ కూడా భాషించేది ఆవిడే. ఆ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఆవిడ లేకపోతే శ్వేత రక్త మిశ్రమ పాదత్రయ విశేషముగా అమ్మ భాషిస్తూ ఉంటుంది. చతురిదేఖము అన్ని విధములుగా త్రిత్వముగానే ఉన్నది. కాబట్టి త్రిపుర అంటే మీరు ఏది తీసుకున్నా త్రిమూర్తులు, అమ్మవార్లు కూడా ముగ్గురు, ఇలా మూడు అనే సంఖ్యకు ఒక ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి ఆ మూడు అని ఏదైతే మీరు అంటున్నారో ఆ మూడు అమ్మే. ముక్తి విధములందు సామీప్య ముక్తి, సాలోక్య, సామీప్య, సాయుధ్యాలని మూడు రకాలు. కైవల్య ముక్తి వాటన్నిటికీ ముక్తి. ఈ మూడు పొందితే తప్ప కైవల్యం రాదు. సాలోక్యము, సామీప్యము, సాయుధ్యము అంటే అవి పొందమని కాదు అర్థం. సాలోక్యం అంటే ఏంటి? మీరు ఆరాధించే దైవం అందు మీరు లీనం అవటం అంటే అర్థము ఆ దైవము తప్ప అన్యము లేదన్న భావన స్థిరంగా ఉండటమే సాలోక్యం. సామీప్యం, సాలోక్యం పొందితే ఆటోమేటిక్ గా సామీప్యమే. అంటే సర్వకాల సర్వావస్థల యందు మీరు భక్తి ఉండాల్సిందే కదా, శ్రద్ధ ఉండవలసిందే. ఆవిడని ఆ చాంటింగ్ అంటాం కదా, మీరు సాధన చేస్తూ ఉంటే సామీప్యం. సాయుధ్యము ఇక ఇక్కడ అసలు ఇక వేరేదే లేదు, అంటే ఆలోచన లేదు, సుమ్మయిరు. ఈ స్థితి సర్వకాల సర్వావస్థల యందు ఇక ఆలోచన లేదు, ప్లానింగ్ లేదు, ఏది లేదు. ఉన్నారా అంటే ఉన్నాను, వ్యవహారం జరుగుతుంది. గృహస్థాశ్రమమా, మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ వ్యవహారం జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా నాది నేను అంటే కర్తృత్వ భోక్తృత్వ ఐడెంటిటీ లేవు. అప్పుడు మాత్రమే కైవల్యం లభిస్తుంది. ఇందులో దేనికి దానికైనా కూడా మీకు పొందుతారు. అందులో స్థిరంగా ఉండటం అనేది ఒకదాని తర్వాత ఒకటి. ఒకళ్ళు అంటే అందరూ ఒకే విధంగా ఉండరు కదా. కొంతమంది ఆరాధనతో భక్తితో ఆ అమ్మలో ఆ పూజ చేసినంతసేపు, ఎలాగైతే రామకృష్ణులు ఆ కాళీమాతను పూజిస్తూ తర్వాత మర్చిపోయే ఆ యొక్క ఆనందంలో తన మీదే పుష్పములు వేసుకుంటూ, అంటే ఆవిడకి తనకి అభేద స్థితికి వెళ్ళిపోతాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తాను వేరు అమ్మ వేరు అంటాడు. అంటే మనసు లయమైనప్పుడు అతనికి అభిన్న స్థితి.
మళ్ళీ మామూలుగా అంటే ఇక్కడ అతను నేను అన్న ఐడెంటిటీ కాదు, భక్తుడు అన్న ఐడెంటిటీ. అమ్మే సర్వస్వం. కాబట్టి ఇలాగా సాలోక్య సామీప్య సాయుధ్యాలకి కైవల్యానికి కొంత డిఫరెన్స్. వీటన్నిటికీ అతీతమైనది కైవల్యం, భావాతీత గుణాతీత. శ్రీ వశంకరి అంటే శ్రీ వశంకరి పరమేశ్వరి తన భక్తులకు అమృతతత్వముని మోక్షాన్ని సమకూర్చు, బ్రహ్మమునే వశము చేయను. అందుకని శ్రీ వశంకరి అనబడుతుంది. ఇహము పరము రెండు ఇస్తుంది. శ్రీ వశంకరి వశం చేస్తుంది. అంటే ఇహంలో కూడా కొన్ని కోరికలు ఉంటాయి. అమ్మని పరదైవంగా భావించి చేసినా కూడా ఈ గృహస్థాశ్రమంలో కొన్ని అవసరాలు కొన్ని ఇవన్నీ ఉంటాయి. వాటి కోసం మీరు అనవసరమైన ప్రయత్నాలు, బుద్ధిని మార్చుకోవటమో ధర్మ మార్గాన్ని వదలటమో చెయ్యకుండా మీకు అవసరమైన సంపదలన్నీ ఇస్తుంది. సంపదలు అంటే తెలుసు కదా, కేవలం డబ్బు ఒక్కటే కాదు, అవసరమైనది బుద్ధి కూడా ఒక సంపద. సరైన బుద్ధి లేకపోతే, కాబట్టి అవసరమైనవన్నీ ఆవిడ ఇస్తుంది. కాబట్టి శ్రీ వశంకరి. జ్ఞానముద్ర జ్ఞానాఖ్యయ సా అంగుష్ట తర్జని యోగతో మత. అంటే అంగుష్ట తర్జని ఈ రెండు మేళనంత అన్నారు. మామూలుగా ఓంకారం చేసేటప్పుడు లేకపోతే ఒక సాధనలో ముద్రలు కొన్ని ఉంటాయి. ఆ ముద్రలో ఇది ఎంతసేపు ఇలా కూర్చుంటారంటే ఇలా వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఇది జారిపోతుంది, నిద్ర వస్తుంది కదా. కాబట్టి అంటే జీవుడు బ్రహ్మము అంటారు. అంగుష్టము బ్రహ్మము, తర్జని జీవుడు. ఈ రెండు ఐక్యత సాధించాలి అని. అంగుష్ట తర్జన్య అగ్రముల మేళనమున పూర్ణాను స్వార, పూర్ణానుస్వార అంటే అసలైన రూపం, రూపం ఏర్పడినట్లు కూర్చిన జ్ఞాన ముద్ర ఏర్పడి ఇలా పెట్టి పూర్ణంగా ఉంటుంది కదా. చిరంసమగు జ్ఞానము చేయగలుగు ఆనందాన్ని అది చేయొచ్చు. అప్పుడు ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, నడుము స్ట్రైట్ గా ఉండాలి. ఎన్ని గోళాలండి, ఆ చేయి నెమ్మదిగా ఇలా వెళ్ళిపోతుంది, ఇది ఇలా వెళ్ళిపోతుంది. ముద్ర లేదు, ఒకటే ముద్ర. చేయకూడదు అనట్లేదు, మీరు నిష్ట కలిగి ఉంటే మీరు చేసుకోవచ్చు. ఇది కూడా ఒక సాధనమే, జ్ఞాన ముద్ర. జ్ఞానం లభిస్తుందని చెప్పారు. మీరు చేయగలిగితే చేసుకోవచ్చు, కానీ అంత ఇదిగా ఆ నడుమును పెట్టాలి, చెయ్యి ఎక్కడ కూడా ఇలా బెండ్ అవ్వకూడదు. అంటే ఇక్కడ నుంచి ఒక ఎనర్జీ పాస్ అవ్వాలంటే ఇట్లా ఉంటే బెండ్ అయిపోతే ఇదైపోతుంది. అందుకని అలా చేయగలిగితే చేసుకో. ఇదే చిన్ముద్ర. ఈ ముద్ర పరదేవతా స్వరూపం. ఇది జీవ బ్రహ్మైక్యమును సూచిస్తుంది ఈ ముద్ర. కాబట్టి ఈ ప్రదర్శనలో ఏర్పడిన వృత్తాకారము బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే కదా. కాబట్టి వృత్తాకారం కూడా ఈ బ్రహ్మాండాన్ని ఒక వృత్తాకారంలో కదా చూపిస్తారు. భూమి గుండ్రముగా ఉన్నది కాబట్టి ఇది ఆ బ్రహ్మముని సూచిస్తోంది అని. అంతేగాని ఇది ఎట్లా పెట్టి ఇట్లా పెట్టాలా, అట్లా ఎన్ని గోలలో ఏమంటే ఇలా పెట్టాలా అలా పెట్టాలా ఎలా పెట్టాలి, దీంట్లోనే టైం అయిపోయింది. ముద్రలు అన్నిటిలో ఇదే ఉత్తమమైన ముద్ర. దీని ధారణము అంటే అర్థమైంది కదా. కేవలం ఇలా పెట్టగానే ఆవిడ వచ్చేసి అబ్బా బలపెట్టేవని ఆశీర్వదించి దాని యందు ఆ నిష్ట అది ఎలా చేయాలో ఆలోచన. ఈ కరకలిత చిన్ముద్రతో వర్ణించబడిన జ్ఞానమూర్తి శ్రీ దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం. ఆయన అలా చిన్ముద్ర దాల్చి ఉంటాడని మనం చెప్పుకున్నాం. అంటే ఆ రూపం అంటే ఆ చిన్ముద్రకి అసలైన రూపం అన్నారు. మళ్ళీ దక్షిణామూర్తి వేరు అమ్మ వేరు కాదు కదా. జ్ఞాన గమ్య ఏ ఇతర ఆధారమును లేక తనకు తానై ప్రకాశించుచు ఇతరములను చేయునదే జ్ఞానం. చిన్మాత్రమై అనంతమై అమృతమై సర్వ మంగళకరమగు పరదేవత యొక్క నిష్కళ రూపమును కేవల జ్ఞానం చేత మాత్రమే తెలుసుకోగలం. ఏ ఇతర ఆధారమును లేక తనకు తానై ప్రకాశించుచు ఇతరములను చదువుకున్నవాడే వేరే వాడికి చదువు చెప్పగలరు. అంటే ఒక వస్తువు అనండి, ఒక విషయం గురించి తెలిసిన వాడే వేరే సాధనాలు అక్కర్లే కదా. మీ నోరుంటే చాలు కదా, వేరే సాధనాలు ఎందుకండి.
ఏదో బయట ప్రపంచం అంటే అప్పుడు మైకులు గట్రాలు అన్ని కాదు. మామూలుగా ఒకరి నుంచి ఇంకో అంటే తనకు తెలిసింది అవతల వాడికి చెప్పడానికి ఏ ఏ ఇతర సాధనములు తనకి తెలిస్తే చాలు. మీకు దేని గురించి తెలుసో మీరు చెప్పేస్తారు కదా ఎంత బ్రహ్మాండంగా. మీకు సాధన కావాలి అప్పుడు లేదు, ఉత్సాహంగా చెప్తారు కదా. అదే జ్ఞానం అన్న. జ్ఞానం అంటే ఏంటి? నీకు తెలియబడినది, దానిలో పట్టు సాధించామంటారు కదా. ఈ విషయంలో నాకు తెలియందంటూ లేదంటారు చూసారా, అదే జ్ఞానం. ఇతరులను ప్రకాశవంతం చేస్తుంది అంటే వాళ్ళకు కూడా తెలియసేటట్టు చేస్తుంది. చిన్మాత్రమై అనంతమై అమృతమై సర్వమంగళకరమగు పరదేవత యొక్క నిష్కళ రూపం కేవల జ్ఞానము చేత మాత్రమే. కాబట్టి ఏ జ్ఞానం తెలిస్తే ఆవిడ యొక్క నిష్కళామ, ఏ మాత్రం కళంకము గాని ఆవిడలో ఏమన్నా ఉన్నాయా? ఆవిడ అసలైన రూపం అంటే ఏంటి? రూపం కాదు, నామరూపరహితమైన ఆ అమ్మ యొక్క అంతటా వ్యాపించిన ఆ దానిని దర్శించడం అంటే ఒక వెలుతురు అందం. చెప్పడానికి బోధలో చెప్పడానికి ఉన్నది అంతటా వ్యాపించడం అంటే రూపం వ్యాపించడం చాలా కష్టం కదా. ఫోటోని ఇట్లా ఎల్లాట్ చేశారనుకోండి, ఏం కనపడుతుంది? కనపడదు కదా. అలాగే అంతటా వ్యాపించడం అంటే అర్థం ఏంటి? ఆ కాంతి, ప్రకాశం. ప్రకాశాన్ని అయితే మీరు చూడగలుగుతారు, ఎందుకంటే ప్రకాశం అంతటా ఒకే రకంగా ఉంటుంది. మీరు ఫోటో ఎల్లాట్ చేస్తే పైన దేనికి దానికి చూడాలి, ఎల్లాట్ చేస్తే అంతే కదా. ఆన్లైన్ షాపింగ్ అంటే ఎన్లార్జ్మెంట్ చేయకుండా చేస్తారా? అప్పుడు దాన్ని అన్ని చూసుకుంటారు కదా. ఫోటో కావచ్చు, మీ వస్తువులు కావచ్చు, ఏదైనా సరే. ఇక్కడ అమ్మాయి అంతటా వ్యాపించిన ఆ అమ్మ స్వరూపం అంటే అమ్మ యొక్క ఆ కాంతి. కాంతే అమ్మ, వేరేగా ఏం లేదు. మీరు అనుకున్నారు కాబట్టి ఆ కాంతి నుంచి ఒక రూపం వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఆరాధనకి ఒక ఆలంబన. కాబట్టి ఇక్కడ ఆ కేవల జ్ఞానము చేత మాత్రమే ఎప్పుడైతే ఉన్నది ఆ పరబ్రహ్మమేరా, నీతో సహా అసలు ఇంకొకటి లేనే లేదు అని ఇక్కడ కేవలము అంటే వాక్యంలో తెలిసినంత మాత్రం అన్నారు. ఆచరణలో పెట్టి ముందర ఆచరణ, ఆ భావన మీకు కలిగి ఆరాధన చేస్తే ఆ ఆనందాన్ని పొందుతారు. అది కేవలం తెలుసుకోవడం వల్లనే. అంటే ఇప్పుడు మీరు ఆరాధన చేస్తూ చేస్తూ ఉన్నారు, మీకు అద్వైతం తెలియదు అనుకుందాం, కానీ మీరు ఎంత ఆరాధన చేస్తున్నా అమ్మ రూపం కనపడుతూ ఉంటుంది. అమ్మ రూపం కనపడకపోతే మీరు ఏమిటి అమ్మ రూపం కనపడలేదు, నేనేమైనా దోషం చేశానా అంటారు. అమ్మ తన అసలైన స్వరూపాన్ని చూపిస్తూనే ఉంటుంది, కానీ మీరు దాన్ని గుర్తించలేరు, ఎందుకంటే మీకు తెలియదు, జ్ఞానం లేదు. ఎప్పుడైతే ఉన్నది అంటే అరే ఈ రూపమే కాదుగా, అసలు ఆవిడే అంతటా ఆవరించి ఉన్నది ప్రకాశవంతమైన రూపం అన్న జ్ఞానం మీకు కలిగిందో అప్పుడు కదండి అసలైన. లేదా అప్పటి వరకు రూపం రాలేదే అనే భావిస్తారు, ఎందుకంటే మీరు రూపంతో మొదలు పెట్టారు. రూపానికి మించినది ఉందని మీరు నమ్మితే, అంటే ఆచరణలో కానివ్వండి, అనుభూతి పొందితే కానీ మీకు తెలియదు. అసలైన ఆనందం అప్పుడే. రూపం అనుకోండి, ఎంతసేపు ఉంటుంది మీ ధ్యానంలో రూపం? చాలా కష్టం. కాసేపు కూడా నిలబడుతుంది, కాసేపు అనడానికి కూడా లేదు, సెకండ్. ఈ విధంగా అమ్మ కేవల జ్ఞానము చేత మాత్రమే ఆవిడ తెలియబడుతుంది. అందుకనే నిష్కళారూపము, ఏ కళలు లేవు, అంతటా వ్యాపించినదే నిష్కళము. జ్ఞానాత్ ఏవతు కైవల్యం, జ్ఞానాత్ ఏవతు కైవల్యం. అసలు ఇక లేదు కైవల్యం. జ్ఞానం లేదే కైవల్యం ఏమిటి? లీనమైపోవాలి. సముద్రంలో నది వెళ్ళి కలిసిన తర్వాత ఇంకా ఐడెంటిటీ లేదు, మీరు వెతికినా దొరకదు. ఏది చేసినా మీరు వేరు చెయ్యలేరు. ఆ విధంగా ఈ జీవుడనండి, భక్తుడనండి, ఎవడైనా సరే అలా అమ్మలో ఇది. అదే కైవల్యము. కేవలము, కేవలం దేహం ఉన్నది కానీ ఇంకేమీ లేదు, వేరే ఏమీ లేదు. అన్ని వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి కానీ నేను అన్న భావన లేదు. అదే కేవలమే కైవల్యం. కైవల్య వాచ్యముకు పరదేవతా పదము కేవల జ్ఞానము మూలమున మాత్రమే పొందదు. కాబట్టి అమ్మకు జ్ఞానం ఆవిడే ఇస్తుంది. జ్ఞానం ఆవిడ పట్టుకుంటే సందేహం ఏం లేదు, ఆవిడే ఇచ్చింది. నాకైతే ఆవిడే ఇచ్చింది, నాకు వేరే ఎవరు చెప్పలేదు, అద్వైతం బోధించలేదు. ఉపన్యాసాలు విన్నాను,
విన్నప్పుడు పరమాత్మ గురించి అంటే పరమాత్మ గురించే చెప్పారు వాళ్ళు. పరమాత్మ గురించే విన్నాను కాబట్టి ఆ కైవల్యం అనే పదాలు అక్కడికి వచ్చి ఉండవచ్చు కాక ముక్తి అనే పదం చాలా సార్లు ఏ దైవాన్ని తీసుకున్నా ముక్తి అనేది వస్తుంది. కానీ మన జ్ఞానం అప్పుడు ఏముంది, ముక్తి అంటే పోయాక. సినిమాల్లో చూసింది కూడా అదే కదా. ముక్తి అంటే మామూలుగా సాధారణంగా చెప్పేది చనిపోయాక, అదే భావం. కానీ ముక్తి దేహం ఉన్నప్పుడు పొందవలసినది. అందులో ఆప్షన్ లేదు, ఎఫర్మేషన్ అంతే. అది నేను పొయ్యాక పొందుతానండి అంటానికి లేదు. నువ్వు పొయ్యాక పొందేది ఇంకో జన్మ మాత్రమే. అప్పుడు లిస్ట్ తయారవుతుంది. మళ్ళీ ఏముంది, లిస్ట్ ఎప్పుడు ఉంచుతుంది అక్కడ. నువ్వు ఈ దేహం ఉన్నప్పుడు పొందితేనే అది లేస మాత్రంగా లేకుండా చేస్తుంది, మొత్తం బూడిద చేస్తుంది. అందుకని పొయ్యాక అది కాదు. కాబట్టి ఆ స్థితిని కలగజేసింది మటుకు అమ్మే. నాకెవరు అద్వైతం గురించి అంటే అసలు అది జరగలేదు. అమ్మనే తీసుకొచ్చి కైవల్యం అని తీసుకొచ్చాక ఓహో ఇదా ముక్తి అని. ఆవిడ స్థిరత్వం ఇచ్చాకే చెప్పింది అది ముక్తి అని. నాకు అప్పుడు కూడా తెలియదు అది ముక్తి అని. విన్నది వేరు కదా. ఏదో హాయిగా ఉంది, ఆనందంగా ఉన్నాం, దేనికి చీకు చింత లేదనుకున్నా. మీకు చెప్పినప్పుడే నాకు తెలిసి, లేదు నాకు ఎలా తెలిసింది తెలియదు. ఆనందంగా ఉన్నాను, దేని పట్ల ఏ భావం లేకుండా ఉన్నాను, ఆహా అనుకున్నాను అంతే. సరే పాపం మీరు అడిగారు, మీ వల్లే తెలిసింది. మార్గదర్శకులు మీరే కాబట్టి జ్ఞాన గమ్య, జ్ఞానం ఇచ్చేది ఆవిడే, ఆ మార్గంలో తీసుకెళ్లేది ఆవిడే, స్థిరత్వం అంటే ఆ డెస్టినేషన్ తీసుకెళ్లి కదలకుండా కూర్చోబెట్టేది ఆవిడ. ఇన్ని ఎందుకంటే చెప్పుకోవటం, సుభేషాధ్యాన్ని మితంగా తినండి, ఇలా తినండి, సాత్వికం తినండి, ఎందుకు లేదా చెప్పుకోవటం. మీకు తెలుసు కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదు కదా, నేను సాత్వికమే. సాత్విక ఆహారమే. నేను ఎప్పుడు అలా వాటి జోలికి మీకు ఇష్టం లేదు అంటే దానికి కారణం ఏముందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. మరి అలాగే ఉంది చిన్నప్పటి నుంచి. సరే ఆవిడ అందుకే జ్ఞానగమ్య, ఆవిడ చిన్నప్పటి నుంచే ఆ మార్గంలో తీసుకొచ్చింది. ఆ మార్గం అని తెలియకపోయినా మార్గంలోంచి తీసుకెళ్ళింది. పిల్లవాడికి తెలుసండి, మీరు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి రాడు, వస్తాడు కదా. వాడికి మార్గం తెలిసాక గేటు తీసుకుంటాడు, పోతాడు. వాడికి రోడ్డు మీద వచ్చే ప్రమాదాలు వాడికి తెలియవు, దారి తెలిసిందని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఈ మార్గంలో అసలు ప్రమాదాలే లేవు, ఆవిడ తీసుకెళ్తాను వెళ్ళి. అందుకే కృష్ణ పరమాత్మది కూడా అర్జునుడు, నీ లోకం చూపించాను, నువ్వు చూడలేవు ఆ లోకాన్ని, చాలా కష్టం ప్రయాణం అని. అది స్వామి నువ్వు ఉన్నావు కదా నాకేంటని. అప్పుడు ఆయన రథంలో తీసుకెళ్తాడు. అసలు ఎంత చీకటి అంటే కృష్ణుడు దారిలో అన్నట్టు, స్వామి ఉన్నావా లేదా పక్కన అని. నేను లేకుండా నువ్వు ఎలా ప్రయాణం చేస్తావు. అందుకని పెంచీకటి కవ్వల, పెంచీకటి మామూలు చీకటి కాదు, దాని అవ్వ అంటే ఆ ప్రయాణం అయిన తర్వాత అక్కడ మహాప్రకాశం అంతటి అక్కడికి తీసుకెళ్ళాక అక్కడికి కృష్ణుడు కనపడ్డాడు. ఎందుకంటే కృష్ణుడు ఒక రూపంతో ఉన్నాడు. రూపంతో ఉన్నవాడు అక్కడ కనపడితే వెళ్ళగా ఉన్నది పరమాత్మే. అప్పుడు అర్జునుడు తమ్మతో అలా మనకి ఎన్నో ఉన్నాయి పురాణాల్లో. అవి మనం చాలా క్యాజువల్ గా తీసేసుకున్నాం. ఏదోలే తీసుకుపోయాడు ఆయన, ఎక్కడుందో అది. అమ్మలోకం అక్కడెక్కడో ఉందన్నారు, మనం వెళ్తామా పెడతామా మనకేం అలే అంటే దేనికి దానికి కిందకి వెళ్ళిపోయాం. అమ్మ యొక్క అసలైన ఆ తత్వాన్ని గ్రహించకపోయినా అమ్మ యొక్క సమర్థతని గుర్తించి అమ్మని ఆరాధిస్తే ఆవిడ అన్ని ఇస్తుంది. వేరేవి ఏమీ లేదు, ఇది లేదు అది లేదని అసంతృప్తితో పూజలు చేస్తారు. దేనికి అసంతృప్తి ఉన్నదో దాంతో పూజ చేసుకోండి. లేని దాని గురించి తాపత్రయంతో ఉన్నవి మర్చిపోయి పూజ చేయకపోతే అక్కడ అమ్మ ఉంది, ఇంకేం కావాలి. అమ్మని మర్చిపోయి ఇది లేదు అది లేదు అది ఇది అంట. ఇప్పుడు ఏం తెలిసిందండి, మాకు గుణమే లేదని తెలుసు. కాబట్టి ఉన్నదానితో తృప్తిగా అమ్మని ఆరాధిస్తే దానికి మించింది లేదు. అందుకనే జ్ఞాన గమ్య, మార్గము ఆవిడే, తీసుకెళ్లేది ఆవిడే, అన్ని ఆవిడే. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది కూడా ఆవిడే. ముందు తత్వం చెప్పింది, ఆ తత్వం అయిపోయిన తర్వాత
అంటే అసలు పరమాత్మ ఏమిటి, ఒక దేవత అంటే ఆ స్వరూపంకి ఏంటి, వాళ్ళు ఎలా అనుగ్రహిస్తారు, ఇవన్నీ ఉపన్యాసం వల్లే తెలిసాయి. అప్పుడు కేవలం భక్తి మాత్రమే ఉంది, అంటే అమ్మ తప్ప అన్యం లేదని నేను భావన చేస్తున్నాను. అదే ఉండేది నాకు. తరువాత ఆ ఉపన్యాసాల వల్ల అంటే అంత శక్తివంతులా అంటే వేరే వాళ్ళు లేరు అనుకున్నాను కాబట్టి ఉంది, కానీ ఒక ఆనందం కలిగింది. ఓహో, దేవతలు అంటే ఇంత ఆరాధించేదే. కేవలం వేదంలో ప్రస్తావించబడిన వాళ్ళని ఆరాధించాలి అంతే తప్ప తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళని మనం ఆరాధించక్కర్లేదు. అలాగే ఆ వాటి వల్లే అంటే వాళ్ళు చెప్పినందువల్ల కాదు. అమ్మే నాకు ఒక స్ఫురణనండి, ఇంకోటనండి, గురువు గురించి నువ్వు వెతుక్కోక్కర్లేదు, నీకు కావాలంటే నేనే ప్రసాదిస్తాను. నేను ఎప్పుడు గురువుల గురించి బయటికి వెళ్ళను. అమ్మని ఆవిడే చూపించింది, వాళ్ళు వచ్చారు, వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోయారు. వాళ్ళ వల్ల అద్వైతం లభించిందని నేను చెప్పను. వాళ్ళు ఏదో ఉపదేశం చేశారంటే సుమయురు స్థితిలో ఉండడానికి వాళ్ళ యొక్క ఉపదేశము నాకు ఉపయోగపడిందని, ఎప్పుడు మానేశానో కూడా తెలియదు. అలా ఒకదాని తర్వాత ఒకటి ఆవిడ జ్ఞాన గమ్య, ఆవిడే తీసుకెళ్ళి, నేను ఏ గురువుని కూడా అడగలేదు ఉపదేశం చేయమని. అంటే ఆవిడ, మనం ఏది అడగ, సుమయురుగా ఉంటే అన్ని ఆవిడే చేస్తోంది అన్నాను కదా, ఆవిడే చేస్తుంది. అందుకని ఇక ఇప్పుడు మీకు అన్ని తెలిసాయి. తెలిసిన తర్వాత కూడా ఎందుకండి ఇంకా డిలే, ఆవిడే జ్ఞానగమ్య. కైవల్యవాచ్యమగు పరదేవతా పదము కేవల జ్ఞానమూలమున మాత్రమే పొందగలిగినది కాబట్టి అమ్మ జ్ఞానగమ్య. శివ సర్వోపాధి వినిర్ముక్తం అనంతం అమృతం పరం జ్ఞానేన జ్ఞానేనైన కేన తల్లభ్యం తత్ లభ్యం అన్నమాట. క్లేశేన పరం. పరమేశ్వరుని యొక్క నిరంకుశ ప్రకృతి జ్ఞాన మార్గముననే పొందదగినది. నిరంకుశ అంటే అర్థం కఠినత్వం అని కాదండి. నువ్వు ఇంకా ఇది అది అని పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? కేవలం ఆయన మాత్రమే అన్నప్పుడే. కఠినంగా పిల్లలకి చెప్పరండి, నోరు మూసుకుని పెట్టింది తిను, ఇంకా వేరేది పట్టను అంటారు కదా, అది నిరంకుశత్వమే అంటాం కదా మనం. కానీ అక్కడ అర్థం ఏంటి? వాడు ఆరోగ్యం, వాడికి మంచి జరగాలన్నా ఏదో అంతే కదా చెప్తారు. చదవాల్సిందే నువ్వు అది ఇది. వాడు చదువుతాడా లేదా అంటే వాడు బుర్ర. కానీ ఒక పదార్థము పెట్టడం కానీ ఒకటి నిర్దేశించడం కానీ చేసినప్పుడు మనం ఏమంటాం? నిరంకుశం. కాబట్టి మీరు అలా ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని పొందగలుగుతారు. ఇదండి అదండి అంటే వ్యవహారం చెయ్యొద్దని అనట్లేదు. వ్యవహారం చేస్తున్నా ఆయన మాత్రమే, ఆయన చేయిస్తున్నాడన్న జ్ఞానం, ఆ నిరంకుశత్వం ఉండాలి. ఆ యొక్క ప్రకృతి జ్ఞాన మార్గంలోనే పొందవచ్చు. అది సంపూర్ణము, పరమ దయాద్రము. ఎంత ఆనందము, ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. ఒకరు కష్టపడుతుంటే మనసు ఇదవుతుంది. అలా దయార్ద్రము, హద్దులు లేనిది, భారమైనది, నిత్యమైనది, అత్యుత్తమమైనది, చేరుటకు కష్టతరమైనది అని అనిపించవచ్చు. ఎందుకంటే బాహ్యంలో ఉన్నవాడికి కష్టమా, బాగా కష్టం. ఏది వదలలేడు కదా. కాసేపు ధ్యానం చేయరా అంటే ఆ కాసేపట్లోనే వాడికి ఎన్ని గుర్తొస్తాయి. ఒక్క నిమిషం చేస్తా కదా ముందు ఈ పని, కానీ ఒక్క నిమిషం సెల్ ఫోన్ లో మెసేజ్లు చూసి ఇక కూర్చుంటాడు. చూసాక ఇంకేం కూర్చుంటాడు, దానికి ఆన్సర్ చేయాలనిపిస్తుంది. అయిన తర్వాత వాడు రిప్లై ఇచ్చాడో లేదో చూడాలి. ఇక రెండు మెయింటైన్ చేసే వాళ్ళ పరిస్థితి ఏమిటో నాకు తెలియదు. ఒకటే కష్టం అంటుంటే రెండుకు పోతే రెండు అనంతం అవుతుంది. ఇక ఏముందండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, మా వైఫై అయిపోతుంది. రెండు అంటే మీరు మార్గనిర్దేశం చేసుకున్న తర్వాత కూడా మనం బాహ్య ప్రపంచం ఏందో ఒకవేళ అలా ఉందనుకోండి, వ్యవహారం చేయమన్నారు కదా అని మళ్ళీ నాకే చెప్తారు. వ్యవహారాలు చెయ్యమన్నాను కానీ పెంచుకోమన్నానా? అర్థము, మీరు వ్యవహారాలు పెంచుకుంటున్న కొద్దీ మీ మనసు స్థిమితంగా ఉంటుందా? లేదంటే నేను స్థిమితంగా ఉన్నానంటే మీ ఆచరణలోనే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అమ్మ సంపూర్ణము, పరమ దయాత్రము, హద్దులు లేనిది, అపారమైనది, నిత్యమైనది, అత్యుత్తమమైనది. అందుకని ఇవన్నీ పొందాలి అంటే మీరు ఆ నిరంకుశంగా ఉండాలి, లేకపోతే కష్టం.
మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే కష్టమే కదా. కాబట్టి కష్టతరమైందని చెప్పారు, అంతేగాని కష్టతరమైందంటే చూసారు అమ్మాయి చెప్పింది కాబట్టి అమ్మో మా వల్ల కాదని అంటారు. అంటే నష్టం ఆవిడకుందా? జన్మలు ఇస్తుంది ఆవిడకేం కష్టం అండి? మీకు జన్మలు ఇవ్వడానికి ఆవిడకైతే ఏది కష్టం లేదు. మీకు 84 లక్షల జీవరాశులు అంటే అన్ని జన్మలు హాయిగా ఇస్తుంది, ఫ్రీనే. జన్మలన్నీ ఫ్రీనే ఆవిడ ఇచ్చేది. మీరు చేసిన కర్మకి మీరే అనుభవించాలి కదా. కర్మలు కూడా ఫ్రీగానే అనుభవిస్తారు. ఆవిడ కర్మలకు కూడా ఏమైనా తీసుకుందా పేమెంట్? ఏమీ లేదు. ఆవిడ పేమెంట్ అంటే మీకు ఇచ్చిన దేహం, అది ఫ్రీనే. ఆవిడ దేనికి తీసుకుందండి? దేనికన్నా తీసుకుందా? దేనికి తీసుకోలేదు, అన్ని ఫ్రీ. అందుకే కష్టం. జ్ఞానము మాత్రమే మార్గం కాదు. ఆవిడ మార్గం కాదు, మీకు చూపించే మార్గం ఆవిడ. ఆవిడ జ్ఞానాన్ని చూపిస్తుంది, ఇహము కూడా ఇస్తుంది కదా. ఇహం లేకుండా జ్ఞానం ఎలా లభిస్తుందండి? ఇన్నాళ్ళు ఇహంలో అనుభవించలేదు, అయినా తృప్తి రాలేదు. అది కదా బాధ, అందుకే కష్టం. ఇహంలో తృప్తి పొందిన వాడికి పరమ ఎప్పుడు కష్టం కాదు. ఇక్కడ తృప్తి లేని వాడికి అది పెద్ద కష్టం. ఆఫీసులో గంటలు గంటలు కూర్చుంటారు, ధ్యానానికి కూర్చోవాలంటే 10 నిమిషాలు కూర్చోరు. అది తప్పదు కదండి అంటారు. ఇది తప్పదని నువ్వు ఎందుకు అనుకోవటం లేదు? కాబట్టి జ్ఞానం రావట్లేదు. ఇది తప్పదు అనుకోవటంలే, చూద్దాంలే రిటైర్ అయ్యాక. రిటైర్ అయ్యాక చూస్తారా, వ్యాపకాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంకా ఫ్రీ కాబట్టి అనవసరమైన వ్యాపకాలు. పోనీ ఇంకా చాలు ఈ జీవితండి, నేను ఇంకా ఆ అమ్మ నుండి జ్ఞానంలో ఉంటాను, జ్ఞానాన్ని ఇప్పుడు పొంది తీరుతానని నిశ్చయబుద్ధి ఏది? ఏమీ లేదు, జరిగిపోతూ ఉంటుంది. కాలగర్భంలో కలిసిపోతారు కూడా. మీరు ఎన్ని దాన ధర్మాలు చేశారా, లేకపోతే ఇంకోటి చేశారా, నేను చాలా ధర్మంగా ఉన్నానా, ఇవన్నీ మీకు కైవల్యాన్ని ఇస్తాయా? అందుకని పాపం ఆవిడ ఫస్ట్ చెప్పకుండా కష్టం చివరికి చెప్పింది. ఇంత గొప్పదిరా, నువ్వు ఆచరణ పెట్టవు కాబట్టి నీకు కష్టం అని చెప్పి. గొప్పతనం ఫస్ట్ చెప్తాం కదా, అమృతము అవన్నీ చెప్పలేదు. ఆర్ద్రము ఇంతటా వ్యాపించి ఉంటారు. ఎంత బాగుంటుందండి, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసు వేరే చోట పక్కింట్లో. అందుకోసమైనా పొందుతారా? అది మనసులో ఉంటే ఎప్పటికీ పొందలేదు. గుర్తు పెట్టుకోండి, ఏదో సరదాగా చెప్పారు, అంతేగాని అమ్మ ఇది ఏదో బాగుందండి వాళ్ళ మనసులో నాకు తెలుస్తుంది పొంది తీరుతాను అంటే. తాంత్రికాల్లో అలాంటివి ఉంటాయేమో కానీ అద్వైతంలో అలాంటివి ఉండవు. కాబట్టి అమ్మ జ్ఞాన గమ్య, ఆ అమ్మ యొక్క ఆ జ్ఞాన గమ్య అంటే ఆ మార్గంలో ప్రయాణించండి, చూద్దాం ఏం జరుగుతుందో. శుభం భూయా.